అయితే నా దేవుని ప్రియులారా, ఇక్కడ గనక చూస్తే ఈ 20 అధ్యాయంలో గనక మనం చూస్తే ఈ పరిసయ్యులు అనేవారు, శాస్త్రులు అనేవాళ్ళు యేసు ప్రభుని ఏదో విధంగా ఆయన ఇబ్బంది పెట్టాలి, ఆయన్ని శిక్షకు అప్పగించాలి, ఆయన మాటలో లోపాన్ని కనుగొనాలి, ఆయన తీర్పులో లోపాన్ని కనుగొనాలని ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనేవాళ్ళు ఆయన వెంటబెట్టుకొని ప్రభు ఆడకపోతే ఆడ వీళ్ళు ఉంటారు. మీరు చూడండి, ఈ సువార్తలు చదివినప్పుడు ప్రభు ఆడ ప్రత్యక్షమైన కాచుకొని ఉంటారు. ఎందుకు? ఆయన మాటల్లో లోపాన్ని కనుగొనటానికి, ఆయన ఎవరికి ఎలా న్యాయం చేస్తాడో అని ప్రతిదీ ఆయన్ని పరీక్షించి చూస్తూ ఉంటారు. కానీ ఆయన సమయోచితంగా వాళ్ళ ముందు నడుచుకున్నాడు. ఆయన ఏముంటాడు అక్కడ? ఆయన వారి కుయుతిని ఎరిగి, అక్కడ ఉంది కదా, అంటే శత్రువు వేసే కుయుతిని ఆయన ఎరిగి ఉన్నాడు. అంతేకాదు, ఈ 20 అధ్యాయం స్టార్టింగ్లో కనుక మనం చూస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు సువార్త చెబుతున్నప్పుడు, ప్రభువా నువ్వు ఏ అధికారం వలన ఈ సువార్త చెబుతున్నావు, నీకు ఎవరిచ్చారు ఈ అధికారం అని అడిగారంట. మొదట్లోనే ఈ 20 అధ్యాయం మొదట్లోనే అడిగినప్పుడు ఆయన వెంటనే వాళ్ళకి సమాధానం ఇవ్వాల. ప్రైజ్ లార్డ్. ఏంటిది? వెంటనే సమాధానం ఇవ్వాల. మనం సమాధానం చెప్పామనుకో, వాడు ఇంకో ప్రశ్న వేస్తాడు. మళ్ళీ సమాధానం చెప్పామనుకో, ఇంకో ప్రశ్న. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు మీరు కూడా ఏం చేస్తారు? ఆల్రెడీ మీకు చెప్పే గతంలో ప్రశ్నకి వెంటనే సమాధానం, మీరు కూడా ఇంకో ప్రశ్న వేయండి. ప్రైజ్ లార్డ్. ఏంటిదంట? మీరు కూడా ఇంకో ప్రశ్న వేయండి. అప్పుడు మీరేమంటారు? ముందు నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు, అప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తానని ప్రభు ఇక్కడ మనకు చెప్తున్నాడు. చెప్తలే కానీ నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ప్రైజ్ లార్డ్. ఏంటిది? నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఒక మాట అడుగుతా, దానికి మీరు సమాధానం చెప్తే అప్పుడు నేను మీకు సమాధానం చెప్తానని. లేక వాళ్ళు సరే అడుగు, మేము చెబుతాం, మాకు తెలియనిదేముంది, ధర్మశాస్త్రంలో ప్రతి ఒక్క మాట మాకు తెలుసు, ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసే వాళ్ళం మేము. ప్రైజ్ లార్డ్. ధర్మశాస్త్రం గురించి ప్రతి ఒక్క మాట మాకు తెలుసు కాబట్టి చెప్పు, సులువుగా నీకు సమాధానం చెప్తామని ఎవరిని అడిగారంట? ఎవరిని? మనుషుల్ని అడిగితే అనుకోవచ్చు. ధర్మశాస్త్రాన్ని రాసింది ఎవరు? రాయమని చెప్పింది ఎవరు? ఆయనే కదా. ఆయన తెలియదు ఏమన్నా ఉందా బైబిల్లో? ఆయనకే వీళ్ళు చెబుతా ఉన్నట్టుగా. అయితే ఆయన మహాజ్ఞాని కదా. ప్రైజ్ లార్డ్. ఆయన మహాజ్ఞాని. అయితే ఆయన ఏమంటాడంటే, సరే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఉన్నాడు కదా, అతడు ఏ అధికారం వలన బాప్తిస్మ ఇస్తున్నాడు అని వాళ్ళని వెంటనే ప్రశ్న వేశాడన్న. ప్రైజ్ లార్డ్. వెంటనే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఆలోచించి పక్కకు పోయి గుంపు కూడి, మనం యోహానికి ఇది పరలోకం నుండి కలిగిందని చెప్పామా, అలా అయితే మీరు ఎందుకు తీసుకోలేదంటాడు. లేదు, ఇది మనుషుల వల్ల కలిగిందని చెప్దామా, మనుషులు ఏమంటున్నారు, యోహాను ప్రవర్తన అంటున్నాడు కాబట్టి మనం రాళ్లతో కొట్టి చంపుతారు కాబట్టి అని మాట్లాడుకొని ఈ ప్రశ్నకి మాకు సమాధానం మాకు తెలియదు అన్నారు. ప్రైజ్ లార్డ్. నువ్వు వేసిన ప్రశ్నకి సమాధానం మాకు తెలీదు అని చెప్పాడు. అందుకు ప్రభు ఏమన్నాడు, అలా అయితే నేను కూడా మీకు సమాధానం చెప్పను. మీరు కనుక దానికి సమాధానం చెప్పండి, నేను మీకు. అది ఏమండి, మనుషులను అడిగితే మనం అనుకోవచ్చండి, సృష్టికర్తగా మనం ప్రశ్నలు వేస్తామా? ప్రైజ్ లార్డ్. సృష్టిని సృష్టించిన వాడికి ప్రశ్నలు వేస్తామా? మనం ఎన్ని వేసినా ఆయన అన్నిటికీ సమాధానాన్ని మనకు స్పష్టంగా చూపిస్తాడు. ఆయన వేసిన ప్రశ్నలకి మనకు సమాధానం ఉండదు. ప్రైజ్ లార్డ్. అయితే ఇక్కడ ఈ అధ్యాయం మొత్తం మనం ధ్యానించుకుంటూ ఉంటే ఫస్ట్ ఇది కనపడ్డది, తర్వాత ఏమో ఒక దేనారు గురించి కనపడ్డది, కిందకు వచ్చేసరికి ఏమో
ఒక స్త్రీ 7గురిని వివాహం చేసుకున్నప్పుడు పునరుద్ధానంలో ఆమె ఎవరికి భార్యగా ఉండిద్దని అడిగినప్పుడు దానికి కూడా ఆయన సమాధానం చెప్తాడు. ఇలాగా యేసు ప్రభువుని చూసి మనం నేర్చుకోవాల్సిందంటే ఆయన శత్రు యొక్క కుయుక్తిని గుర్తెరిగిన వాడంట. ప్రైజ్ లార్డ్. శత్రు యొక్క ఆలోచనలను ప్రభు ఎరిగినవాడు, అందుకే సులువుగా సమాధానం చెప్పాడు. అయితే నా దేవుని ప్రియులారా, ఈరోజు మనందరం ఎలాగ నడుచుకోవాలంటే మనం కూడా యుక్తి కలిగి నడుచుకోవాలంట. శత్రువు ఏమో కుయుక్తులు పన్నుతాడు. ప్రైజ్ లార్డ్. ఏం చేస్తాడంటే శత్రువు కుయుక్తులు పన్నుతాడు. వాడు చేసే ప్రతి దానికి మనం ఏం చేయాలంటే యుక్తిగా నడుచుకోవాలంట. చాలా మెలకువగా వివేచన కలిగి అడుగులు వేసినప్పుడు ఏమైందంటే వాడి కుయుక్తుల నుంచి మనం తప్పించుకోగలం, యుక్తిగా బయటపడగలం. అందుకే ప్రభువు చెప్తున్నాడు, శత్రువు యొక్క కుయుక్తిని మనం ఎరిగి ఉండాలి. శత్రువు వేసే ప్రతి ఒక్క ఉరిని ఉచ్చుని మనం గుర్తుపెట్టుకోవాలంట. ఎప్పుడైతే మనం అలా గుర్తుపెట్టుకుని అడుగులు వేస్తామో వాడు వేసే ప్రతి ఒక్క కుయుక్తిని మనం సులువుగా చక్కగా వాటి నుంచి మనం తప్పించుకోగలం. ఇలాగే బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఫస్ట్ అనుకున్నాడు, 2-3 సార్లు అనుకున్నాడు, అబ్బో నాకంటే జ్ఞానం కలిగినాడు లేడు, నేనేసే శత్రువు వేసే ప్రతి ఒక్క కుయుక్తిని యుక్తిగా నడుచుకొని జాగ్రత్తగా బ్రతుకుతున్నా అనుకున్నాడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి. ఒకసారి అయితే అనుకోవచ్చు, రెండోసారి అయితే అనుకోవచ్చు, మూడోసారి అయితే అనుకోవచ్చు. అప్పుడు ఎన్నిసార్లు ఆమె ఎన్ని పన్నాగాలు వేసినా నేను మాత్రం సులువుగా, మీకు అర్థమయ్యే ఉండాలి. సంసోను దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏమో ఒక వేసితో సాంగత్యం పెట్టుకున్నాడు, తర్వాత ఏమో ఎవరితో, దెలీలా అనే ఒక స్త్రీతో సాంగత్యం పెట్టుకున్నప్పుడు ఫిలిస్తీన్ల యొక్క సర్దారులు ఏం చేశారంటే, ఈ సంసోను మాకు బాగా ఇబ్బందిగా ఉన్నాడు, నువ్వు గనక అతనికి మాకు అప్పగించామనుకో మేమందరం నీకు కొంత డబ్బు ఇస్తాం, కొంత అమౌంట్ ఇస్తాం, నీకు ఏది కావాలంటే అదే ఇస్తాం, అయితే నువ్వేం చేస్తావంటే అతనిని మాకు అప్పగించు. ప్రైజ్ లార్డ్. ఏంటంట, అతనిని మాకు అప్పగించు. అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఏం చేసింది, తీశారా ఒకసారి, న్యాయాధిపతులు 16వ అధ్యాయము మొదటి నుంచి చదివితేనేమో చాలా మ్యాటర్ ఉంటుంది. అయితే ఫస్ట్ ఆమె దేంతో అతన్ని బంధించిందంట, 7 నిరవంజి చువ్వలను తీసుకొని అతన్ని బంధించిందంట. సంసోను దగ్గర పిలిచి ఫస్ట్ అతన్ని బాగా లై చేస్తా, ఇక నా వైపు చూడండి, సంసోన్ని ప్రేమించినట్టుగా మాట్లాడి తన ప్రేమలో లాలింపు చేసి ఏం చేసింది, లాలింపు చేసి చివరికి తాలింపు చేసింది. ఏంది, లాలింపు చేసి అయ్యగారిని బాగా బాండీలో మార్చింది. పిలిచి, సంసోనా అసలు నీ అంటే బలవంతుడు ఎవరున్నాడు, ఒక్క దెబ్బకు 1000 మందిని చంపేవంటే నువ్వు మామూలు బలవంతుడిగా, అసలు నువ్వు మామూలుడి కాదు, నిన్ను చూస్తే ఫిలిస్తీన్లు అందరూ భయపడిపోతున్నారు, నిన్ను కలిగి ఉన్నందుకు నాకు చాలా సంతోషం. ప్రైజ్ లార్డ్. ఏంటంట, నిన్ను కలిగి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అని తన మాటల చేత ఏం చేసిందంట, అతన్ని లాలించిందంట. లాలించి, సరే కానీ నీ బలం మొత్తం దేంట్లో ఉంది, ప్రైజ్ లార్డ్, నీ బలానికి రహస్యం ఏంటిది ఒక్కసారి నాకు చెప్తావా, చెప్పబోతే ఏంటిది, ఈ చేయి తీసి ఒట్టే నా మీద. ఏందండి, చాలామంది అంతే కదండి, ఇది నిజం చెప్పలేదు అనుకో, ఇది నీ చేయి తీసి నా మీద పెట్టినట్టే, నా మీద ఒట్టు పెట్టినట్టే అని ఏం మాటలో పెట్టి నిజంగా చెప్పు, నీ బల రహస్యం దేంట్లో ఉంది అని సంసోను మీద ఒట్టు పెట్టించుకుందో కానీ
అయ్యగారు ఏం చేశారు? చెప్పేశారు. నా బల రహస్యం మొత్తం దేంట్లో ఉంది ఏంటంటే, ఫస్ట్ ఏం చెప్పాడు? 7 నిరవంజి చువల్లో నన్ను గనక బంధిస్తే నా బలం మొత్తం పోయింది అనేసరికి అయ్యగారిని బాగా నిద్రపోనిచ్చి ఆ నిరవంజి చువలతో అతన్ని బంధించినప్పుడు ఒక్కసారి పెద్ద కేకేసింది, సంసోన్ సంసోన్ సంసోన్, ఫిలిస్తీన్ల సర్దారులు నీ మీదకి వచ్చారు అనేసరికి అయ్యగారు ఉలిక్కి లేచి దేంతో అయితే బంధించిందో వాటిని అన్నిటినీ దులుపేసుకొని అక్కడి నుంచి పారిపోయాడో, వాళ్ళతో యుద్ధం చేశాడో. అయితే ఫస్ట్ది గడిచిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చాడు, ప్రైజ్ లార్డ్. తర్వాత అయ్యగారు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇలాగే ఈసారి తనకి ఇష్టమైన వంట చేసింది. ప్రైజ్లో కొంతమంది భోజన ప్రియులు ఉంటారు చూడు, ఇష్టమైన వంట పెడితే కొంతమంది మందు తాగే వాళ్ళు ఉంటారు. వాడికి ఏమొద్దు, ఒక హాఫ్ ఇప్పితే చాలు, వాడు సంపాదించిన డబ్బులు మొత్తం ఇచ్చేస్తాడు. ఇంకోటి ఏంటంటే, ఇంటి పేపర్లో కూడా చాలామంది తెలియకుండా పొలాలు కూడా అమ్మిన వాళ్ళు లేరు, కొత్త బండిని తక్కువలోకి తాకట్టు పెట్టిన వాళ్ళు లేరు. దేనికి? మందుకు బానిస అయిన వాళ్ళు. ఇలాగా రెండోసారి మన సంసోను కూడా దేనికి బానిస అయ్యాడు తెలియదు, కానీ మళ్ళీ అమ్మగారి దగ్గరికి వచ్చి, ఎవరి దగ్గరికి? ఏంటిది? దిలైలా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు మళ్ళీ అతన్ని మాటలతో లాలింపు చేసి పాలింపు చేసి కావాల్సింది మొత్తం పెట్టి మళ్ళీ అడుగుతుంది, నీ బల రహస్యం దేంటో ఉంది, ఒకసారి నాతో చెప్పవా? ప్రైజ్ లార్డ్. ఒకసారి నాతో చెప్పవా అని సంసోన్ని అడిగినప్పుడు, పొద్దాకులు ఇసుకెత్తుంది కదని మళ్ళీ చెప్పాడు. ఈసారి ఏం చెప్పాడు? ఏంది? పేనిన తాళ్ళు కొత్తవి తీసుకొని వచ్చి నన్ను గనక బంధించారనుకో, నా కాళ్ళు చేతులు కట్టేశారనుకో, నేను మాత్రం బలహీనునైపోతా. ప్రైజ్ లార్డ్. నేను బలహీనునైపోతా, అప్పుడు నా బలం మొత్తం పోయిద్దని చెప్పేసరికి మళ్ళీ ఈ సమాచారం ఫిలిస్తీన్ల సర్దారులు చెప్పి, ఫలాంతో అతన్ని బంధిస్తే అతడు బలహీనుడైపోతాడు అని చెప్పింది. మళ్ళీ అలాగే బంధించింది. ప్రైజ్ లార్డ్. అలాగే బంధించి నిద్రమత్తులో ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేసింది? పెద్ద గరిచి మళ్ళీ, సంసోన్, ఫిలిస్తీన్ల సర్దారులు నీ మీదకు వస్తున్నారు, వారి నుంచి తప్పించుకోవాలి అంది కదా. అయ్యగారు ఏం చేశారు చెప్పనండి. మళ్ళీ అక్కడ ఆ తాళ్ళను మొత్తం తెంపుకొని అక్కడి నుంచి మళ్ళీ పారిపోయాడు. ప్రైజ్ లార్డ్. ఇదేనోది? ఒకసారి నేను అడుగుతా, మనం ఎక్కడైనా ప్రయాణంకి వెళ్ళినప్పుడు సపోజు ఏమన్నా ఇప్పుడు మన పొలాల్లో కానీ అవి కుందేళ్ళు ఇలా తిరుగుతూ ఉంటాయి కదా. ఇక నా వైపు చూడండి, దయచేసి పిల్లలు అటు ఇటు తిరగమాకండి. కొద్దిగా మీరు వాక్యం మీద శ్రద్ధ నిలపండి. మనం పొలాల్లో చూస్తూ ఉంటే కుందేళ్ళకు కానీ పిట్టలకు కానీ ఉచ్చులు పెడతారు, తెలుసా? అవును కదా. కుందేళ్ళకు కానీ కొంగలకు కానీ పిచ్చుకలకు కానీ ఇలాగా ఉచ్చులు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు ఒకే చోట పెట్టరు. ప్రైజ్లో ప్లేసులు మారుస్తూ ఉంటారు. ప్లేసులు మారుస్తూ ఉండి ఉచ్చులు పెడతా ఉంటారు. ఒకే చోట పెట్టామనుకో, వాడికి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఉచ్చు అనేది దొరికింది. మనం కనుక దాంట్లో కాళ్ళు పెట్టినా మెడ పెట్టినా ఉరి మాత్రం బిర్రుగా బిగుసుకుపోయింది కాబట్టి అటు పోకూడదని అవి పక్కదారిని పోతాయి. ఉచ్చు పెట్టేవాడు ఏం చేస్తాడు? ఒకే చోట డైలీ పెట్టడు, ప్లేస్ అనేది మారుస్తూ ఉంటాడు. సంసోన్కి అర్థం కావాలిగా, ఒరే ఏమో దగ్గర పెడితే నాకు ఉచ్చు పెడుతుంది. ప్రైజ్ లార్డ్. ఏంటిది? దెలీలా దగ్గరికి పోతే నాకు ఉచ్చు పెడుతుంది, అటు బాగూడదురా అని తెలుసుకోవాలి కదా. అయితే అయ్యగారు ఏమనుకున్నాడు తెలుసా? పిచ్చిది. ఎవరో? దెలీలా పిచ్చిది.
దెలీలా కుయుక్తిగా నడుచుకుంటుందిలే కానీ నేను మాత్రం యుక్తిగా నడుచుకుంటున్నా అని సొక్కాయిపు తీసేసి ఇక కాళ్ళు వెనక్కేసేసి ఇక నాకంటే ఎటాగా మీరు తెస్తారు అప్పుడప్పుడు తీసేసి ప్రైజ్ లార్డ్ మన ముందు ఎవరు, మన జ్ఞానం ముందు ఎవరు సాటి ఎటేసాడు పిచ్చిది అనుకున్నాడు. సొక్క వెనక్కేసి ఎన్నిసార్లు వేసినా కుయుక్తిగా నడుచుకుంటుంది కాబట్టి నేను మాత్రం యుక్తిగా ఉన్నాను కాబట్టి నేను ఎక్కడ పడిపోనులే అనుకున్నాడు. మూడోసారి మళ్ళీ ముచ్చటంగా ఈసారి ఏమైంది ఏంటంట, తనకున్న జుట్టుని జడలుగా అల్లారనుకో, అప్పుడు నా బలం మొత్తం మూడు సార్లు ఆమె నుంచి సంసోను తప్పించుకున్నాడు. సంసోనులో ఉన్న ఆలోచన ఏంటంటే నేను మాత్రం యుక్తిగానే నడుచుకుంటున్నా అని సంసోను అనుకున్నాడు. ఒకసారి మనకు కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి. మనకు కూడా ఎలాంటి అంటే లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఆత్మీయ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటున్నప్పుడు మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తగిలినప్పుడు వాళ్ళ ముందు ఒకసారి రెండుసార్లు మనం ఎలా ఉంటాం, నిష్టగా ఉంటాం. అవునా, నిష్టగా ఉంటాం, జాగ్రత్తగా బ్రతుకుతాం. అప్పుడు మనకేమనిపించింది అంటే నేను వాళ్ళతో తిరిగినా కూడా నేను పాపంలో పడిపోను, ఎందుకంటే నేను యుక్తిగా నడుచుకుంటున్నా, మెలకువగా నడుచుకుంటున్నా అని ఇంక చిన్నగా వాళ్ళతో సహవాసం చేసి చాలామంది ఆ లోకంలో పడిపోయిన వాళ్ళు చాలామంది అన్నారు. అందుకే చెప్తున్నా, నువ్వు వేసే ప్రతి అడుగు దేవుణ్ణి అడిగి యుక్తిగా నువ్వు నడుచుకోవాలి. ప్రైజ్ లార్డ్. అయితే 3 సార్లు సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళాడు. 3 సార్లు శత్రువు అతని మీదకి వచ్చాడు. 3 సార్లు తప్పించుకున్నాడు. ఇక 4వసారి రానే వచ్చింది. ఏంటిది? తన పతనం రానే వచ్చింది. అమ్మ ఏం చేసింది? ఏ అమ్మ? దెలీలా. దయ్యానికి ఫస్ట్ పేరు ఏంటిది? ఏమొచ్చింది? అందుకే దేవు పెట్టాడు. అందుకే దయ్యం పీడించింది. సంసోను ప్రాణం ఏమైందంట, లాస్ట్కి ఇసుకొచ్చి చావగోరినాను. ప్రైజ్ లార్డ్. ఇసుకొచ్చి చావగోరాడంట. నేను ఒక మాట చెప్తాను తెలుసా, సంసోను శరీర సంబంధమైన ప్రేమ అనుకో, ఈమె తేడా ఉందరా, ఈమె దగ్గరకు పోకూడదురా అనుకునేవాడు. ఇప్పుడు అక్ర సంబంధాల్లో ఉన్న వాళ్ళు చూడండి, శరీర అవసరాలు తీర్చుకోవడానికి పోతారు, వాళ్ళకి ఏమైనా వచ్చినా పట్టించుకోరు. అవునా? కానీ సంసోను ప్రాణం ఎలా ఉంది తెలుసా, ఆమె ప్రాణంతో పెన వేసుకుని ఉందంట. ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా, ఎన్నిసార్లు అతని పతనాన్ని కోరుకున్నా, పదే ఎందుకు? ఆమె మీద అంతగా ఇష్టపడ్డాడు. రానే వచ్చింది 4వసారి పతనం. ఏమయ్యాడు? శత్రువుకి చిక్కిపోయాడు. చిక్కిన వెంటనే ఏమైంది? 2 కళ్ళు లాలించిందంట. తమ తొడల మీద పెట్టుకొని చక్కగా నిద్రపుంచింది. ఇప్పుడు అడిగింది, సంసోన్ 3 సార్లు ఒట్టు పెట్టించుకున్నావు, 3 సార్లు ఒట్టు పెట్టించుకున్నావు, అయితే నేను చావటం నీకు ఇష్టమా? నా పతనాన్ని కోరుకునేవాడు అని ఎన్ని మాటలు పెట్టిందో కానీ అమ్మగారు, కానీ లాస్ట్కి తన ప్రాణం విసుగుకోరి చావటానికి సిద్ధపడ్డాడు. అయితే లాస్ట్ సారి చెప్పాడంట, ఏంటిది? చిన్నప్పటి నుంచి నేను మంగళ కత్తెర అనేది నా మీద రాకుండా పెరిగాను, నాజీరు చేయబడిన అని, ప్రతిష్ఠితుడిని. దేవుడు నేను పుట్టక ముందు మా తల్లిదండ్రులతో మాట్లాడాడు, మంగళ కత్తి అనేది నా తల మీదకి రాకూడదు అని. అది వస్తే నా బలం మొత్తం పోయిద్ది, సామాన్య మానవులాగా ఉంటానని చెప్పేసరికి చెప్పింది. మంగళశాపంను పిలిపించింది. వాడు శుభ్రంగా, వాడికి సంసోనుకి తెలియకుండా శుభ్రంగా గుండు చేశాడు, జుట్టు మొత్తం కత్తిరించాడు. కానీ ఇక మళ్ళీ అరిచింది, సంసోన్, ఫిలిస్తీన్ల సర్దార్లు నీ మీదకి పడుచున్నారనుకొని. ఇక అయ్యగారు ఏమనుకున్నాడు? మళ్ళీ 3 సార్లు కాపాడబడ్డాను, నా బలంతో నేను మెలకుగా ఉండి కాపాడబడ్డాను, ఈసారి కూడా
కాపాడబడతానని లేచి ఒక్కసారి ఇదిలించుకున్నాడంట. ఇదిలిస్తే ఏమైంది? జుట్టు మొత్తం ఊడిపోయా. ప్రైజ్ లార్డ్. క్రావు చేయించుకున్నప్పుడు జుట్టు ఊపితే జుట్టు ఏంది నా జుట్టు తెగ ఊడిపోతుందంటే, నువ్వు వెళ్ళి క్రావు చేయించుకొని వచ్చావు కాబట్టి నీ సొక్కా మీద ఎంటికలు ఉంటాయి. అయ్యగారు ఏమనుకున్నాడు? ఇదిలింగలు ఏమడింది? జుట్టు మొత్తం ఊడిపోయే, జుట్టు కుప్ప కనపడే, బలం మొత్తం పోయే. శత్రువు చేతికి చిక్కినప్పుడు ఏమైంది? వాళ్ళు కళ్ళు తీశారు. బలవంతుడై ఉన్నవాడు ఏం చేస్తున్నాడంట? ఏంటిదంట? తిరగలి విసురుతున్నాడంట. నా దేవుని ప్రియులారా, ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, దేవుని బిడ్డలంగా ప్రతి ఒక్కరికి యుక్తిగా నడుచుకోవడం అనేది తెలిసి ఉండాలి. యుక్తిగా నడుచుకోవడం తెలిసి ఉండాలి. యేసుప్రభు సైతమే శత్రు యొక్క కుయుక్తిని తెలుసుకొని ఉన్నాడు. అవునా? మనుషులు ఎలాగ మనల్ని పతనాన్ని కోరతారో, మనుషులు ఎలాగ మన నాశనాన్ని కోరతారో ప్రభు తెలిసే ఉన్నాడు. ప్రభు అంటాడు, ఈరోజు నువ్వు కూడా ప్రతి విషయంలో యుక్తిగా నడుచుకోవాలి. శత్రువు వేసే పన్నాగాలను నువ్వు గమనిస్తూ ఉండాలి. వాడు ఎటు నుంచి వస్తున్నాడు, మన పతనాన్ని ఎలాగ కోరుతున్నాడు అనేది మెలకుగా ఉండాలంట. లేదు మెలకుగా ఉండి అంతే పోయావా, అపవాదిగాడి కుయుత్తులో నువ్వు పడతాం ఖాయం. నా దేవుని ప్రియులారా, ఒకటి మీరు మనసులో పెట్టుకోండి. ఈరోజు పునరుద్ధాన దినాన క్రైస్తవులంగా మనమందరం యుక్తిగా నడుచుకోవాలి. సమాజ పరిస్థితులను గుర్తించాలి. సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి ఆలోచన విధానంగా మనం నడతలు వేయాలి. శత్రువు చూడండి, మన నాశనాన్ని కోరడానికి వాడు ఎన్నో కుయుతులు పన్నుతున్నాడు. దేవుని బిడ్డలంగా మనం ఎలా నడుచుకోవాలి? యుక్తిగా నడుచుకోవాలి. ఫస్ట్ సంసోన్ని చూసుకోండి. యుక్తిగా నడుచుకున్నాను అన్నాడు. 4వసారి శత్రువు యొక్క కుయుతిలో పడిపోయాడు. మనం అనుకుంటాం, నా బలం, నా జ్ఞానం, నా తెలివి, నా మేధాశక్తి అనుకుంటాం. చెప్తున్నా, అవి ఏమి పనిచేయవు. అవి ఏవి నిన్ను పాపంలో పడకుండా అవేవి. అది కాపాడేది ఏంటంటే దేవుని కృప. ఆయనే నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. శత్రువు యొక్క కుయుక్తుల నుంచి ఆయన నిన్నే ప్రతి క్షణము నడిపించుకుంటూ, కాపాడుకుంటూ, భద్రపరుచుకుంటూ ఆయన వస్తున్నాడు. కనుక మనం ఎలాగ నడుచుకోవాలి? దేవుడైన యెహోవా యెషై కుమారుల్లో ఒకరిని నేను అభిషేకించబోతున్నాను, ఇశ్రాయేలుకి రాజుగా నియమించబోతున్నానని ఎవరికి చెప్పాడు? సమూయేలు ప్రవక్తకి చెప్పాడు. చెప్పినప్పుడు ఆల్రెడీ అప్పటికి రాజు ఉన్నాడు. ఎవరా రాజు? సౌలు రాజు. ప్రైజ్ లార్డ్. సౌలు అప్పటికే ఉన్నాడు. ఉండి దేవుడు చెప్తున్నాడు, ఆల్రెడీ రాజు ఉన్నాడు, మళ్ళీ దేవుడు ఏంది ఇంకొకరు నేను అభిషేకించాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఒకవేళ నేను ఎవరైనా అభిషేకించడానికి వెళ్ళినప్పుడు ఈ వార్త సౌలుకు తెలిస్తే ఏమైంది అని అనుకొని భయపడతా, ప్రభువా నేను ఎలాగ వెళ్ళాలయ్యా, ఒకరిని అభిషేకించబోతున్నాను, ఒకరిని రాజుగా చేయబోతున్నాను, ఈ వార్త సౌలుకు తెలిస్తే నన్ను చంపేస్తాడు కదా అని దేవుణ్ణి అడిగాడంట. ప్రైజ్ లార్డ్. ఈ విషయంలో యుక్తిగా నడుచుకోవడానికి నాకు జ్ఞానం ఇయ్యా, వివేకంగా నడుచుకోవడానికి నాకు జ్ఞానం ఇయ్యా అని అడిగినప్పుడు దేవుడు చక్కటి ఆలోచన చెప్పాడు. చూస్తారా ఎక్కడ చెప్పాడు? 1 సమూయేలు 16వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తమ జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి. 1 సమూయేలు 16వ అధ్యాయము 1 నుంచి
ఆ. ఉమ్. 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 నీ కొమ్మును తైలముతో నింపుము. ఉమ్. ఉమ్. నిన్ను పంపుచున్నానని. ఉమ్. 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 అప్పుడు ఇదిగో అడిగాడు దేవుణ్ణి, అయ్యా యెషయా కుమారులు ఒకని అభిషేకించడానికి పంపుతున్నావే, ఈ వార్త కనుక సౌలు అనేవాడికి తెలిస్తే నన్ను చంపుతాడయ్యా, నన్ను చంపుతాడు అని ఈ విషయంలో ఎలాగ నడుచుకోవాలి నాకు జ్ఞానం ఈ ప్రభు అన్నప్పుడు, అప్పుడు అంటాడు, నువ్వే ఒక పెయ్యని తీసుకొని బలిగా ఇవ్వటానికి వెళ్ళు. ప్రైజ్ లార్డ్. యెషయా ఇంటికి ఒక పెయ్యని తీసుకొని బలిగా ఇవ్వటానికి వెళ్ళు. ఎవరన్నా అడిగినప్పుడు ఏమని చెబుతావు? నేను బలి ఇవ్వటానికి వెళ్తున్నాననే కానీ, అభిషేకించడానికి కానీ, రాజుని చేయటానికి కానీ చెప్పమాకు. ఇక్కడ అర్థమైందా దేవుడు చెప్పే ఆలోచన? కానీ సమూయేలు ఉద్దేశం, దేవుడి ఉద్దేశం ఏంటిది? యెషయా కుమారులు ఒకరిని అభిషేకించాలి, అవునా? కానీ ఇక్కడ సౌలు నడుచుకున్న, సమూయేలు నడుచుకున్న యుక్తి అయిన ఆలోచన ఏం తెలుసా? నేను కనుక ఎలాగెళ్తే అతను నన్ను చంపుతాడు కాబట్టి ఒక కారణాన్ని వెతుక్కొని ఒక బలి పశువును తీసుకొని నేను అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఎవ్వరికి తెలియదు. ఒకవేళ సౌలుకు తెలిసిన ఏమనుకుంటాడు? బలి అర్పించడానికి వెళ్తున్నాడు కానీ రాజును చేయటానికి అనుకోడు. ప్రైజ్ లార్డ్. అర్థమైందా? దేవుణ్ణి అడిగినప్పుడు శత్రు నుంచి నువ్వు ఎలా కాపాడబడాలో, శత్రువు యొక్క కుయుత్తు నుంచి ఎలా నిన్ను రక్షించుకోవాలో దేవుడు చక్కటి ఆలోచన చెప్తాడు. దానికి సాదృశ్యం మనకి సమూయేలు కనపడతాడు. సౌలు చంపడానికి చూస్తానే ఉన్నాడు, రాజుగా ఎవరైనా చేయడానికి సిద్ధపడి వెళ్ళాడా? ఇక సమూయేలు అనేవాడు ఉండడు. కానీ ఇక్కడ ఎలా నడుచుకున్నాడు? కుయుత్తిగా నడుచుకున్నాడు. కాబట్టి దేవుడు అనుకున్నది చేశాడు. యెషయా కుమారులో దావీదు అనేవాడిని అభిషేకించాడు. కాబట్టి దేవుడు అనుకున్న ప్లాన్ ఎక్కడ అంటే, నేను చెప్తున్నా, శత్రు యొక్క కుయుత్తు నుంచి తప్పించుకోవాలంటే దానికి నువ్వు చేయాల్సింది ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడే నీకు సమస్తాన్ని తేట తెల్లగా నీకు చూపిస్తాడు, సమస్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఈ విషయంలో నువ్వు ఎలాగో నడుచుకోవాలి. అది వ్యాపారమైనా, బిజినెస్ అయినా, ఏది చేయాలన్నా దేవుని అడుగు, చక్కటి జ్ఞానం ఇచ్చి నిన్ను ఆయన నడిపిస్తాడు. నీ పిల్లల భవిష్యత్తు అయినా, పిల్లల్ని ఏ స్కూల్లో చేర్పించాలి ప్రభు అని దేవుని అడుగు, నీకు చూపిస్తాడు ఆయన, చక్కగా చూపిస్తాడు. నీ వ్యాపారం విషయంలో దేవుని అడుగు, ప్రభు పలానా బిజినెస్ చేయాలనుకుంటున్నా, దాంట్లో నీ చిత్తం ఏందని దేవుని అడుగు, దేవుడు చూపిస్తాడు. దేవుడిని కాకుండా నువ్వు సొంత నిర్ణయాలతో అడుగులు వేస్తే అపవాదిగడి యొక్క కుయుత్తులు నువ్వు పడటం ఖాయం. అపవాదిగడి శత్రువు చేతులు నువ్వు చిక్కటం ఖాయం. నువ్వు ఏది వేసినా, ఏ పని చేసినా అది దేవుణ్ణి అడిగి, దేవుడు సమయోచితమైన జ్ఞానాన్ని నీకిచ్చి నిన్ను ఆయన నడిపిస్తాడు. శత్రు చేతిలో పడిపోకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. అపవాదిగాడి యొక్క కుయుత్తులో పడిపోకుండా నిన్ను కాపాడి యుక్తిగా నడుచుకోవడానికి ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. చక్కగా ఆయన నీకు బోధిస్తాడు. ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. ప్రభువా, అపవాదిగాడి యొక్క కుయుత్తులో పడిపోకుండా యుక్తిగా ఎలాగ నడుచుకోవాలో జ్ఞానం ఈ ప్రభువా. నేను చెప్తున్నా, శత్రువు అనేవాడు రకరకాలుగా నీ నాశనాన్ని కోరుతున్నాడు, అది నీకు కనపడదు. ప్రైజ్ లార్డ్. రకరకాలుగా ఏ విధం చేతనే నిన్ను ఎట్టొకటి నిన్ను నాశనం చేయాలి, నీ పతనాన్ని చూడాలి అని రకరకాలుగా ప్లానింగ్ చేస్తున్నాడు. అందుకే క్రైస్తవుడు అనేవాడికి వ్యూహం అనేది ఉండాలి. శత్రువుతో ఎలాగ పోరాడాలో తెలిసి ఉండాలి. ప్రార్థనకి వస్తున్నావు అనేది కాదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకి వస్తున్నావో అప్పుడు వాడు నీ మీద ప్రత్యేకమైన బాణం పెట్టి ఉన్నాడు.
ప్రత్యేకమైన గురి పెట్టి ఉన్నాడు. ఏ విధం చేతనైనాను వీళ్ళని ఆత్మీయంగా పడగొట్టాలి, ఏ విధం చేతనైనాను వీళ్ళ సాక్ష్యాన్ని చెదరగొట్టాలి, ఏ విధం చేతనైనా వీళ్ళ మీద చెడ్డ పేరు తేవాలి అని అపవాదిగాడు రకరకాలుగా ప్లానింగ్ వేస్తూ ఉన్నాడు. నీ నాశనాన్ని వాడు కనులారా చూడాలి. అందుకే చెప్తున్నాను దేవుని ప్రియులరా, క్రైస్తవులంగా నువ్వైనా నేనైనా యుక్తి కలిగి నడుచుకోవాలి, మెలకువ కలిగి నడుచుకోవాలి, మెలకువ కలిగి జీవించాలి. మాటల్లో కూడా ఎక్కడ లోపం కనపడకూడదు మాటల్లో. ఎందుకంటే మనం ఎక్కడ చెక్కకపోయినా మాటల్లోనైనా యేసు ప్రభుని వాళ్ళు ఎక్కడ పట్టుకోవడానికి చూశారు? ప్రైజ్ లార్డ్. అయిపోయిందిలే, ఒక్క మాట చెప్పి నేను యేసు ప్రభుని ఈ పరిశ్రయలు శాస్త్రులు అనే వాళ్ళు ఎక్కడ పట్టుకోవడానికి చూశారు? ఈయన మాటల్లో ఎక్కడైనా లోపం కనపడిద్దామో అని చూసారా లేదా? అందుకే నీ మాటలో కూడా ఎక్కడ లోపం కనపడదు, నీ మాటల్లో ఎక్కడ చిన్న మైనస్ కూడా, నీ మాట అవునంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. కానీ సరస్వతులు నీ నోటి నుంచి రాకూడదు. ఏ విషయంలో చెక్కకపోతే మాట ద్వారా అయినా చిక్కుతారు. అందుకే ఎక్కడ నా దేవుని ప్రియులారా, ఒక్క మాట చెప్పడానికి చాలా ఉంది. అయితే ఒక్క మాట మీ మనసులో పెట్టు. క్రైస్తవులంగా మనం అందరం అపవాదిగడి విషయంలో ఎత్తిగా నడుచుకోవాలి, మెలకువగా నడుచుకోవాలి, సమయోచితమైన జ్ఞానంతో నడుచుకోవాలి. ఎట్టబడితే అట్టగా మనం నడుచుకోకూడదు, ప్రవర్తించకూడదు. యుక్తి కలిగి జీవించాలి, యుక్తి కలిగి ప్రవర్తించాలి. కనుక అలా అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకున్నట్లయితే ముందే చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. అవునా? చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. ఒక్క మాట మనసులో పెట్టుకో. నేను నా ప్రవర్తనలో యుక్తిగా ఉండాలి, నా మాటలో యుక్తిగా ఉండాలి, సమస్త విధములుగా నేను యుక్తిగా నడుచుకోవాలి అన్నది నువ్వు జీవించాలి. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. స్తోత్రం. స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఏ విధంగా యుక్తిగానే మేము నడుచుకోవాలో మీరు మాకు బయలుపరిచిన విధానంను బట్టి నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం నాయన. ఎంతోమంది ఎన్నో విధాలుగా కుయుక్తులు పన్నుతున్నప్పటికీ నాయన, ఏ విధముగా నీ మీద ఆధారపడాలో నాయన నీవు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్యా, యుక్తికరమైన జీవితాన్ని ఏ విధంగా నాయన మేము నేర్చుకోవాలో నాయన మాకు నేర్పించండి తండ్రి, మాకు తెలియచేయండి తండ్రి. ఆధ్యాత్మికంగా కూడా నాయన అయా నీతో అంటుకట్టబడే కృపను దయచేయి. యా విశ్వాసంతో అడుగుచున్నాము నాయన. అయా మేము కూడా నాయన నిన్ను నమ్ముకొని యుక్తిగా నాయన నడిచే కృపను దయచేవా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా, తెలివంటే మా సొంత జ్ఞానం కాదు కానీ తండ్రి, నీ జ్ఞానాన్ని నాయన మేము పొందుకోవాలి నాయన. అంటే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి నాయన. అయ్యా, అభిషేకించడానికి నాయన నీవు సిద్ధంగా ఉన్నావు కదయ్యా. ప్రతి ఒక్కరిని నాయన నీవు అభిషేకింపచేయండి నాయన. నీ పరిశుద్ధ ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి నాయన. నీ బలమైన బాహువును నాయన చిన్న బిడ్డల నుంచి నాయన ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద నాయన చాపండి నాయన.
కనికరమును పొందాలని నాయన అయా ఎంతగానో ఆశపడి ఉన్నారు తండ్రి. బిడ్డలని జ్ఞాపకము చేసుకోండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయా దైవజనుల ద్వారా నాయన మీరు పలికించిన ఈ వాక్యాన్ని నాయన మేమందరము నాయన మా హృదయంలో పెట్టుకొనడానికి మీ కృపను దయచేయండి. స్తోత్రము నాయన యేసయ్యా, మీకు వందనాలు 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 తండ్రి. గొప్ప సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి, అందుని బట్టి వందనాలు నాయన. అయా దైవజనులు నాయన కేవలము నాయన అయా వాక్యం అనే విత్తనాల్ని మా హృదయంలో నాటుతారు తండ్రి. అయా మరి దాన్ని పెంచి పోషించాల్సిన బాధ్యత మాపైనే ఉంది కదా. దాన్ని ఏ విధంగా నాయన యుక్తిగా పెంచాలో నాయన మీరు మాకు నేర్పించండి. అయ్యా కేవలము నీ నాయన నీ మీద మాత్రమే మేము ఆధారపడాలి తండ్రి. అయ్యా మీరే నాయన మాకు ధైర్యాన్ని నేర్పండి నాయన. ఏ విధంగా ఆచరించాలో నాయన, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా నాయన ఫలింపజేయాలో నాయన మీరే మాకు నేర్పించండి తండ్రి. స్తోత్రము 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 స్తోత్రం నాయన. ఎవరు కూడా సమయాన్ని వృధా చేసు